అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు నానో క్లీన్ అభిరుచి. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. ఎన్నో సంవత్సరాలుగా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటున్న ఈటీవీ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి ఈ సందర్భంగా ఈ రోజు మన అభిరుచిలో ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. అలాగే మంచి మంచి వంటలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ గెస్ట్ ఎవరో, ఇవాల్టి ఆ స్పెషల్ వంటలేంటో చూసేద్దామా? ఓకే, మరి స్పెషల్ ఎపిసోడ్ లో ముందుగా మన షెఫ్ రాజు గారిని ఇన్వైట్ చేద్దామా? రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. హలో అండి. హాయ్ రాజు గారు. హలో అండి. సో ముందుగా మీకు ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు వచ్చేసారు. మరి ఈ రోజు ఈటీవీ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనుకున్నాం కదా. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే, లవ్లీ సినిమాతో హీరోయిన్ గా మనందరికీ పరిచయమే, ఇప్పుడు తాజాగా అడ్డా సినిమాతో మరో సక్సెస్ ని తన సొంతం చేసుకున్న శాన్వి. ఓకే, మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ హీరోయిన్ శాన్వికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ శాన్వి. Hi. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. Thank you. So this is for you. Sweet. Thank you. You're welcome. And మన షెఫ్ రాజు గారు. Yeah. Hi. Hi. Hi, Andy. ఓకే, సో ఈ రోజు ఈటీవీ యానివర్సరీ సందర్భంగా, ఈటీవీ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ శాన్వి మన స్టూడియోకి వచ్చేసారండి. సో ఈ రోజు ఈటీవీ సెలబ్రేటింగ్ ఇట్స్ హ్యాపీ బర్త్డే. Okay. ఓకే, సో మా తరపున ప్రేక్షకులందరికీ మీరు కూడా ఒకసారి విష్ చేస్తారా? ఈటీవీకి ప్రేక్షకులకి అండ్ ఈటీవీకి వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మా షో చూస్తుంటారా? I have seen 2-3 times. I won't lie. I've seen 2-3 times. అవునా? సో And that too in Bombay. ఓ, వెరీ గుడ్. సో మీకు బాగా ఫుడీయా లేకపోతే? I'm very foodie. నేను చాలా foodie ఉంది అండ్ ఆల్ మసాలా అండ్ స్పైసీ ఫుడ్ అవునా? చాలా ఇష్టం. మసాలా అండ్ స్పైసీ. Yeah. సో రాజు గారు, శాన్వి మనకి వస్తూనే చక్కగా తనకి ఎలాంటి ఐటమ్ కావాలో చెప్పేసింది, మసాలా అండ్ స్పైసీగా అంట. ఓకే. సో మరి మన But it should be healthy. హెల్దీ Yes. ఆల్సో. Yes. ఓకే, సో మరి ఈ రోజు ఈటీవీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ కేక్ కట్ చేసి స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ ని. సో యూ కట్ ద కేక్. Okay, fine. Come. యా. Join రాజు me. గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఈటీవీ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. It's yummy. యమ్మీ. I actually love cakes. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. రాజు గారు, హ్యాపీ బర్త్డే టు ఈటీవీ మన అందరి తరపున. అండ్ మీకు కూడా చక్కగా మనకు ప్రేక్షకులకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తున్నారు. అండ్ ఈ రోజు మరి స్పెషల్ గెస్ట్ గా శాన్వి వచ్చేసింది అని చెప్పింది, టేస్టీగా స్పైసీగా నాకు ఇష్టం ఫుడ్ అని. మరి తను మన కోసం వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు తన కోసం స్పెషల్ గా ఈ రోజు? అంటే 2 పాయింట్స్ చెప్పింది, స్పైసీగా, టేస్టీగా, హెల్దీగా కూడా. సో స్పైసీ నేను తీసేసుకుంటాను. ఓకే. సో స్పైసీ డిష్ నేను ఒకటి చేసేస్తాను. సో హెల్దీ డిష్ మీరు చేసేసారు. అవునా? అయ్యో. ఓకే, సో ఎలాగో మనకి గుడ్ ఫుడ్ ఉంది కాబట్టి గుడ్ ఫుడ్ లో శాన్వి అయితే హెల్దీ డిష్ చేస్తుంది. సో ఇప్పుడైతే మీరు స్పైసీగా చేస్తారు, అవునండి, టేస్టీగా. ఓకే, సో ఏం చేస్తారు రాజు గారు మరి? చనా సాబుదానా వడ. ఓ, వడ. యు లైక్ వడ? I love sabudana vada. అవునా? ఓ, వెరీ నైస్ రాజు గారు, వెరీ గుడ్. సో అయితే ఫస్ట్ చక్కగా స్పైసీగా వడలు చేస్తున్నారు. అవునండి. ఓకే, మరి వంటలు, పిండి వంటల్లో చనా సాబుదానా వడలు. చెన్న సాబుదానా వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్న సాబుదానా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి చనా సాబుదానా వడలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఓకేనా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, సో ఇక్కడ మనం ముందుగా నానబెట్టిన శనగలు తీసుకున్నాం కదండి, కాబూలి శనగలు. సో వాటిని మిక్సీ పట్టేసి
కచ్చా పచ్చగా రెడీ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇవి మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయా, స్పైసీగా క్రిస్పీగా? అవునండి. వావ్. సో బౌల్ ఇస్తారా? శాన్వి మీకు కుకింగ్ వచ్చా? కొద్దిగానా బాగా వచ్చా? బాగా వచ్చా. ఓ వెరీ గుడ్. సో బౌల్ లోకి తీసేసుకోవాలి ఇది. ఓకే. స్పెషల్లీ చికెనా? యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్. ఓ. సో దీంట్లో నానబెట్టిన సాబుదానా, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వావ్, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, దెన్ అల్లం, కరివేపాకు, ఓకే, కర్రీ లీఫ్, కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. both leaves are very strong in flavor. ఓకే. సో చివరిగా శనగపిండి. ఓకే, కొంచెం బైండింగ్. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. చక్కగా ముద్ద అయిపోవాలా? అవునండి. సో రాజు గారు మీరు చక్కగా కలిపేస్తుండండి, మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే. ఓకే, ఇక్కడ రాజు గారు పిండి కలుపుతుంటారు, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బత్తాయి తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని తరచుగా ముఖానికి ఈ పౌడర్తో ప్యాక్లా వేసుకున్నట్లయితే స్కిన్ గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకే. సో షాన్వి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కూడా, ఎందుకంటే అడ్డా సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చింది, ఒక మంచి ఎంటర్టైనర్ గా అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ లవ్లీ వాజ్ ఎ హిట్ అండ్ అడ్డా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో like I'm super happy. I just don't want anything else. ఓకే. సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా సక్సెస్ ని? Yeah, exactly. ఓకే. సో ఫస్ట్ లవ్లీ సినిమాతో టాలీవుడ్ కి వచ్చారు కదా? అవునండి. సో యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? I'm basically from Varanasi, కాశీ. ఓ, సో కాశీ నుంచి ఎలా టాలీవుడ్ కి వచ్చారు మీరు? కాశీ నుంచి నేను బాంబేకి వెళ్ళాను. Then Bombay. I was into studies. So Bombay I did my graduation. Okay. తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నాకు లవ్లీ ఆఫర్ వస్తుంది. సో చూసారంటే చక్కగా తెలుగులో మాట్లాడడానికి బాగా ట్రై చేస్తుంది. వెరీ గుడ్. ఏం పర్లేదు, నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సరే, థ్యాంక్ యూ. ఓకే, యూ వెల్కమ్. సో అలాగా గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఆఫర్ వచ్చింది. అంటే యూ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ముందు నుంచి, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్? అవునా? ఓకే. సో ట్రై చేస్తూ ఉన్నారా? యా, యాక్చువల్లీ ఐ లవ్ స్టడీస్ ఆల్సో, but now that I've done 2 movies. So okay. Now I think I should concentrate on movies only. ఎలాగో గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ just two months back I completed my graduation. వెరీ గుడ్. సో రాజు గారు, నూనె కూడా చక్కగా హీట్ అయింది, పిండి కూడా రెడీ కదా, ఇంక ఇప్పుడు వడలు వేసేసుకోవటమేనా? యూఆర్ ఆల్సో రెడీ? యా, వీఆర్ రెడీ యాక్చువల్లీ. మీరు ఎప్పుడెప్పుడు వేస్తే వడలు చక్కగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. ఓకే, కొద్దిగా వాటర్ లేదా ఆయిల్ మనం చేతికి పట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో కొంచెం తీసుకొని ఓకే. సో ఇప్పుడు అడ్డా విషయానికి వస్తే, కార్తిక్ గారు డైరెక్టర్ అండ్ సుశాంత్ హీరో, సో శ్రీనివాస్ గారు, సుశీల గారు ప్రొడ్యూసర్స్. మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. సో ఈ సినిమాకి వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? స్టోరీ కానీ లేకపోతే మీ క్యారెక్టర్ ఏం నచ్చింది బాగా? చాలా బాగా అనిపిస్తుంది, బికాజ్ ఫస్ట్ వెన్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్, నాకు స్టోరీ విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్క్రిప్ట్ అండ్ మై క్యారెక్టర్. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. యాక్ట్ చేయడానికి మంచి అవకాశం ఉన్న స్కోప్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. రైట్. ఓకే. సో ఐ హావ్ మిక్స్డ్ క్యారెక్టర్, లైక్ హ్యావ్ అ క్యూట్, ఎమోషనల్ అండ్ యాటిట్యూడ్, arrogant, okay, little mass. Oh, so it's a mixture. Okay. So I really enjoyed doing this క్యారెక్టర్ అన్నమాట. సో ఆన్ స్క్రీన్ షాన్వికి, ఆఫ్ స్క్రీన్ షాన్వికి ఈ క్యారెక్టర్ లో ఏమైనా పోలికలు ఉన్నాయా? ఎనీ సిమిలారిటీస్? No similarities at all. Only that naughty thing which I did in this Adda is a little bit similar in my real life. అంతేనా? అంతే. ఓకే. రాజ్ గారు వేగిపోయినాయా? కొద్దిగా వేగారా? ఓకే. సో యువర్ కో స్టార్ సుశాంత్, సో తనతో యాక్ట్ చేయడం ఎలా ఉంది? నేను సుశాంత్ ఎర్లియర్ మూవీ నేను చూశాను, ఈ మూవీ చేసే ముందు నేను చూశాను. ఓకే.
And first day of the set, I found that he is not the same guy. His performance. సాఫ్ట్ అంటే బయట ఆఫ్ Before, స్క్రీన్ yeah. Off screen though, he's very soft and Yeah. calm. And as soon as camera was on, action, he was like a new person. ఓకే He's a very good performer, dancer, everything. He's a complete package. ఓ And I learned a lot from him. In Okay. acting also, dance also. We used to help each other, support each other. ఓ So this is how the chemistry is looking good on screen. ఓకే ఓకే వడలు రెడీ Wow, wow, wow. Hot, hot. హాట్ హాట్ అండ్ స్పైసీ ఓకే చనా సాబుదానా వడలు రెడీ. రెడీ వావ్ Wow. చెన్న సాబుదానా వడలు ఎలా తయారు చేయాలో మీరు ఇంకోసారి చూడండి. చెన్న సాబుదానా వడలు తయారు చేసే విధానం: నానబెట్టిన కాబూలి శనగలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చెన్న సాబుదానా వడలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం ఈ వడలు. ఓకే, సాన్ని టేస్ట్ చూద్దామా. టేస్టీ. Crispy and tasty and spicy and yummy. సో చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. చక్కగా కరకరలాడుతూ స్పైసీగా, టేస్టీగా అండ్ తను అన్నట్టు యమ్మీగా కూడా ఉన్నాయి. ఓకే అండి, మరి వడలు చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. క్యాబేజ్ ఆకుల రసాన్ని జుట్టుకి పట్టించి గంట సేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ లో షాన్వి ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, సో షాన్వి గుడ్ ఫుడ్ అంటే ఇందులో ఓన్లీ హెల్దీ ఐటమ్స్ అన్నమాట. టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్. Tasty and healthy, yes. సో ఏం చేస్తారు మీరు ఈ రోజు? Tasty and healthy. See, I love fruits Okay. and dry fruits a lot. Although I don't put on much, but Okay. I love dry fruits. So I'll make fruit dry fruit salad. ఓ, ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సాలెడ్. Yes. రెండిటి కాంబినేషన్ లోనా? Yeah. ఓ, వెరీ నైస్. సో వెరైటీగా ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్ కాంబినేషన్ లో Different సాలెడ్ గా. అంట. సో తినేటప్పుడు కూడా మనకి చక్కగా ఫ్రూట్స్ టేస్ట్ ఈ డ్రై Dry ఫ్రూట్స్ కాంబినేషన్ లో బాగుంటుంది అనుకుంటా. చూద్దాం. ఓకే, మరి గుడ్ ఫుడ్ లో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, ఆపిల్ ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, బాదం 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా. సలాడ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే షాన్వి, మీరు రెడీయా? Yeah, I'm ready. ఓకే, సో మరి సలాడ్ చేయడానికి షాన్వి కూడా రెడీగా ఉన్నారు. ఓకే, సో మొదలెడదామా? ఇంకా స్టార్ట్ చేద్దామా? Yeah. Pass me the bowl, please. బౌల్. ఓకే First, we'll put some bananas ఓకే and some apple. ఓకే. I really love apple ఓ, and I hate so- bananas. అవునా? Yes. But in the salad, it's like, it ఓకే tastes good. ఓకే. And some Pomegranate pomegranate seeds. And little bit of salt, ఓకే. pepper powder. పెప్పర్. ఓకే And now it's time for honey. ఓకే. సో ఫైనల్ గా తేనె. Honey you can put According in to a our quantity, taste. yeah. And Next? some cashew powder. ఓకే. సో టైం ఉన్నప్పుడు ఇంట్లో కుక్ And- చేస్తుంటారా షాన్వి? Yeah, of course. అవునా? Actually, my family, they love when I cook. So I also enjoy cooking. సో బాదం మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వేసేస్తుంది. Yeah. ఓకే. If you want, you can cut in pieces. It will taste good. Okay. No problem. And some kishmish. కిస్మిస్. చక్కగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇలా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది, ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. Yes. actually. సో చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగానే సింపుల్ గా చేసుకోవచ్చు. It's actually then I'll garnish it with some పుదీనా. pudina. ఓ, Not much. It looks good. అండ్ టేస్ట్ ఆల్సో. Yeah. Smells also. It smells really Yeah. awesome.
And you keep it aside for some time, keep marinate it, and then eat. ఈటా సో ఇది కాసేపు పక్కన ఉండాలి అయితే. Yes. ఓకే అండి, కాసేపు దీన్ని పక్కన ఉంచాలంట. మరి దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేద్దాము. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. తరచూ మన డైట్లో టొమాటోల్ని ఎక్కువగా తీసుకుంటే గనక స్కిన్ గ్లోయిగా హెల్దీగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే, సో ఇంకొంచెం సేపు పక్కన ఉంచేద్దామా? Yeah. ఓకే, సో రాజు గారు ఇప్పుడు మీరు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఎస్ అండి, చిన్న రోజ్ ఫ్లవర్. ఓ ఓకే, కొద్దిగా ఇది మనం తీసేయాలి. ఓకే, ఈ లోపల నుంచి కొంచెం మనం పీల్ చేసి తీసేస్తే అలా పెటల్ వచ్చేస్తుంది. జనరల్ గా ఎప్పుడు మనం కిందే డ్రా చేసి సెపరేట్ చేస్తుంటాం కదా. అవునండి. ఈ రోజు అందులోంచి ఇలా పువ్వు వచ్చినట్టు చూపిస్తున్నారు రాజు గారు. Yes. వాహ్, వెరీ నైస్. ఇది కొంచెం కష్టం అయితే. Yeah, it looks so tough. యా సో మనకు కావాల్సిన అప్ టు ఎండ్ వరకు ఆ మధ్యలో ఉన్న Final పార్ట్ గా. మొత్తం మనం ఒక్కొక్క పెటల్ అలా ఓపెన్ చేస్తూ మనకి వెళ్తాం. ఫ్లవర్ ఎంత పెద్దగా కావాలనుకుంటే మనం ఆ షేప్ అంత రౌండ్ షేప్ అనేది అంత పెద్దగా తీసేసుకోవాలి. ఓకే And you can take big watermelon also. యా Huh? ఇఫ్ యు వాంట్ ఎ బిగ్ ఫ్లవర్ వి కెన్ టేక్ బిగ్ వాటర్మెలన్. సో రాజు గారు కొంచెం సైడ్ పెటల్స్ వేస్తున్నాను. ఓ సో సైడ్ డిజైన్ లాగా అవునండి, అంటే ఇది మధ్యలో సైడ్ లో కొంచెం ఓపెన్ ఫ్లవర్స్ అయినట్టు. లాగా. ఓకే, సో ఈ అడ్డా సినిమాలో అంటే ఏదైనా ఛాలెంజింగ్ సీన్ ఉందా మీకు? అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసి చేయాల్సిన సీన్ అవునండి, క్లైమాక్స్ సీన్ కొంచెం లైక్ ఇట్ వాజ్ Tough-ఆ? రియలీ ఇట్ వాజ్ నాట్ టఫ్ బికాస్ కోట శ్రీనివాస్ గారు హీ Okay. వాజ్ స్టాండింగ్ బిహైండ్ మీ అండ్ I had to finish that scene Ah. very quickly in sort of one take. ఓకే. So I took 2 takes, but it was a responsibility because a senior artist is there standing behind you. You have to do well. ఓకే, సైడ్ నుంచి కొంచెం మనం పీల్ చేసేస్తే ఓకే, సో ఆ పెటల్స్ కూడా ఓపెన్ అవుతాయి. రాజుగారు మీరు అంటే చాలా రకాల ఫ్లవర్స్ చూపించారు కదా అవునండి. వాటర్ మెలన్ మీద, కానీ ఇది చాలా కొత్తగా బాగుంది. కాకపోతే కొంచెం కొద్దిగా కష్టమే ఇది. కొంచెం మీరంటే ఎక్స్పర్ట్ కాబట్టి చక్కగా అలా తిప్పేశారు. కాకపోతే మన పార్టిసిపెంట్స్ కానీ వ్యూవర్స్ కానీ ట్రై చేస్తున్నారు. చాలా ఎంత మంది ట్రై కష్టమైనా చేస్తున్నారు. కూడా బాగా ట్రై చేస్తున్నారు కదా. వావ్, లుక్ ఎట్ దిస్. Beautiful it is. And because watermelon is red, so it's making it look even more beautiful. యా ఓకే, సో Now I think it's marinated properly. Now I'll put it in plate. మ్యాచింగ్ గా ఉంది యాక్చువల్ గా మన కార్వింగ్ కి Yeah. సాలెడ్ కి. Plate also is కలర్ఫుల్ గా వచ్చేసింది కదా. యా cool. It's looking nice. వెరీ నైస్. I'll garnish it little more. ఓకే, కొంచెం పుదీనాతోనా? Yeah. వావ్. ఓకే, సో చూసారు కదండి చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి సాలెడ్ కూడా రెడీ. మరి మేము టేస్ట్ చూసే ముందు ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారు చేసే విధానం: అరటిపళ్ళు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, తేనె, జీడిపప్పు పొడి, బాదం పలుకులు, కిస్మిస్ వేసి బాగా కలిపి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సాలెడ్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి షాన్వి చేసిన ఈ సలాడ్ ఎలా ఉందో చెప్తాము. ఓకే, Not bad. టేస్టీ. Oh, thank you. వెరీ నైస్. యాక్చువల్ గా ఈ దానిమ్మ గింజలు, ఆపిల్, పెప్పర్ Pudina is flavors. also. Pudina is also గుడ్ కదా. Yeah. వెరీ నైస్. సో చాలా బాగుందండి. అండ్ మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇలా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది తను అన్నట్టు అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు. హ్యాపీగా తినేస్తారు. వెరీ నైస్, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ కూడా. Yeah. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా సలాడ్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి వంటింటి చిట్కా. కరివేపాకుల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని కావాల్సినప్పుడల్లా సూప్స్లో కానీ సలాడ్స్లో కానీ వాడుకుంటూ ఉంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, సో షాన్వి ఒకటి రెసిపీ మనకి రాజుగారు చేసి చూపించారు, ఒకటి మీరు చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఊరించేవంట. Okay. సో దీంట్లో ఏంటంటే ఇద్దరు పార్టిసిపెంట్స్ వస్తారు, మన వ్యూవర్స్ పార్టిసిపెంట్స్ గా వచ్చి Okay. వాళ్ళు చక్కగా ఒక 2 వెరైటీస్ చేస్తారు. Okay. సో ఏది బాగుంటే ఒకళ్ళు విన్నర్ ఒకళ్ళు రన్నర్ అన్నమాట. Okay. ఓకేనా, మరి చూద్దామా ఈ రోజు ఎవరు ఎలాంటి వంటలు చేస్తారో. Okay.
ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. ఫస్ట్ పరిచయం చేసుకొని ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. బాగున్నారండి? బాగున్నాను. మీ పేరు? పేరు చైతన్య. చైతన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. మోతీనగర్. చూసారా ఎవరున్నారు? చైతన్య గారు. హాయ్. బాగున్నారు కదా? సో చక్కగా శాన్వి కూడా ఉంది ఈరోజు. మీరు చక్కగా వంటలు చేయాలి, ఓకేనా? మీ పేరండి? జ్యోతిర్మయ్. జ్యోతిర్మయ్. మీరు ఎక్కడి నుంచి? నేను మోతీనగర్ నుంచి వచ్చాను. మీ ఇద్దరికి రిలేషన్ ఉందేమన్నా? పక్కపక్కన పక్కపక్కన ఉంటారా? ఓకే ఓకే. సో ఇద్దరు ఈరోజు ఊరించి వంట చేయడానికి రెడీ కదా? మీరు కూడా హాయ్ చెప్పండి శాన్వి. చూసారా తన సినిమాలు? బాగా చేసింది కదా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎవరు చేస్తారు, చైతన్య గారా జ్యోతిర్మయ? నేను స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చేస్తాను. సో మీరు ఫస్ట్ స్వీట్ చేస్తారా? అవును. ఏం చేస్తారు స్వీట్? బీట్రూట్ రవ్వ బర్ఫీ. బీట్రూట్ రవ్వ బర్ఫీ. బర్ఫీ. ఓ స్వీట్. Sounds good. ఓకే ఓకే అండి, మరి ఫస్ట్ బీట్రూట్ రవ్వ బర్ఫీ. మరి బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ రవ్వ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దాం జ్యోతిర్మయ్. ఫస్ట్ నెయ్యి వేద్దామండి. ఓకే, ఇప్పుడు బీట్రూట్ వేద్దాం. వేయించుకోవాలా ఫస్ట్ ఇది? కొంచెం. ఓకే. ఆ బీట్రూట్ గీ అంతా కదా? ఓకే. సో ఇంకా అడ్డా సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ కంటే ముందు ఆడియో సూపర్ హిట్ అయింది కదా? సో మ్యూజిక్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు వెన్ యూ హర్డ్, అంటే విన్నప్పుడు ఆ పాటలు ఎవ్రీథింగ్? I'm in love with Anup. అనూప్ గారు. Because in Lovely also he gave me a super hit album, and in Adda also. So I'm really thankful, and it's a complete package of album. Like it has item song, it has romantic number, it has teasing song, oka pub song undi, and one action Adda title track. మాస్ సాంగ్. So it's a complete package. అనూప్ రూబెన్స్ గారు అంటే యాక్చువల్ గా మంచి మ్యూజిక్ ఇస్తున్నారు. అంటే రీసెంట్ టైమ్స్ లో ఆయన ఆల్బమ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ కదా? He's the hot topic. సో అండ్ శాన్వి కూడా చాలా మంచి సింగర్ అండి. యాక్చువల్ గా మీకు ఎవరికి తెలియదు, ఇప్పుడు మన కోసం అడ్డాలోంచి ఒక మంచి పాట పాడుతుంది శాన్వి. ఓకే, ఇప్పుడే ఐ సింగ్. నిన్నే చూస్తూ ఉంటే నన్నే మరిచానే, నీ అందమే నాలో ఏదో రేపే, నీ కళ్ళలో ఏదో మైకముంది, ఇలా ఎనాడు లేదే, హో ఎంతో తెలీదే, నా కళ్ళలోకి చేరి నా గుండెలోకి జారి మైదు చేసి నవ్వులే. ఓ బేబీ ఐ వాంట్ యు, ఓ బేబీ ఐ నీడ్ యు. వావ్, సూపర్. I sang so long. లేదు, చాలా బాగుంది. అండ్ యాక్చువల్ గా తెలుగు రాని వాళ్ళు పాడినట్లేదు తెలుసా, అన్ని కూడా చాలా చక్కగా పలికారు. వెరీ నైస్. సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు రవ్వ వేద్దాం. రవ్వ. ఓకే. సో బొంబాయి రవ్వ. సో రవ్వ ముందు వేయించుకోక్కర్లేదా? లేదు, డైరెక్ట్ ఇందులో. ఓకే. కానీ ఈ కాంబినేషన్ ఏంటి చాలా కొత్తగా ఉంది. అసలు బర్ఫీ అంటేనే మనకి ఏదో కొబ్బరి అలా ఇదే కదా, కానీ బీట్రూట్ మరి దానికి తోడు రవ్వ. బాగుంటుందా టేస్ట్? బాగుంటుందండి. అవునా? ఎవరు నేర్పించారు మీకు ఇది? మా ఫ్రెండ్ చెప్పిందండి. మీ ఫ్రెండ్ చెప్పిందా? కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు షుగర్ వేసేద్దాం. ఓకే. వాటర్ ఏమైనా కావాలా దీంట్లో? వాటర్ అవసరం లేదు, జస్ట్ అది కరిగి ఇలా మెల్ట్ అయిపోతుంది. కొంచెం హై చేద్దామా? అంటే ఇప్పుడు ఇది దగ్గర పడిపోతుందా? దీనికి వాటర్ ఏం అక్కర్లేకుండా? వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఆ పంచదార కరిగి దగ్గరికి వస్తే సరిపోతుంది. ఓకే, సరిపోతుందా జ్యోతిర్మయ లాగా? సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేద్దాం. సో ఆల్రెడీ వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్. మనకి ఇది కొంచెం ముద్దలా అయిపోయింది కదా, సో కాబట్టి ఇప్పుడు మనము ప్లేట్ లో వేసేసుకుంటే మనకి పీసెస్ గా కట్ చేస్తాం. ఫైనల్ గా ఇలాచి పౌడర్. ఓకే ఓకేనా? మీరు కలిపేసుకోండి. ప్లేట్ మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలాచి పౌడర్, ఘీ. యా, ఓకేనా? ఆఫ్ చేసేది. కొంచెం దీనికి నెయ్యి అప్లై చేసుకున్నాం. ఓకే. సో అప్పుడు మనకి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఇది కదా.
స్ప్రెడ్ చేసి అక్కడ పెట్టేసుకొని spread చేసుకో. One more thing I learned. What? Sweet, huh? My mom will be happy. యా హైదరాబాద్ వెళ్ళొచ్చి ఏం నేర్చుకున్నారు చక్కగా ఇలా మంచి రెసిపీస్ అని చెప్పొచ్చు కదా. This time, apart from acting, I am learning something. సంథింగ్. సో కొద్దిగా చల్లారితే మనం పీసెస్ గా పీసెస్ గా కట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆ, కదండి final గా దీనిపైన పెట్టేసుకుందాం. ఓకే రెడీ. ఓకే ఓకే అండి, చక్కగా వెరైటీ స్వీట్ రెడీ అయిపోయింది, బీట్రూట్ రవ్వ బర్ఫీ. ఓకే, సో ఇక్కడ ఇంకా బర్ఫీస్ గా కట్ చేయలేదండి, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి బర్ఫీ లాగా రెడీ అయిపోతుంది. మరి టేస్ట్ చూసే ముందు బీట్రూట్ రవ్వ బర్ఫీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ రవ్వ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి వేయించాలి. దీనిలో బొంబాయి రవ్వ వేసి వేగాక పంచదార వేసి దగ్గర పండివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో సమంగా పరిచి పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉంచాలి. ఇది కాస్త చల్లారాక మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, బీట్రూట్ రవ్వ బర్ఫీ రెడీ. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. మజ్జిగలో కీరా దోసకాయ ముక్కలు ఇంకా నిమ్మరసం కలిపి తరచుగా తీసుకున్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది. బర్ఫీ తయారీ విధానం చూసారు కదా. ఓకే చైతన్య గారు, మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు? పన్నీర్ బచ్చల కూర. పన్నీర్ బచ్చల కూర. ఓకే ఓకే అండి, మరి పన్నీర్ బచ్చల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ బచ్చల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చల కూర 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇందులో ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. అన్ని పచ్చిమిరపకాయలా? ఇందాక నుంచి విన్నారా అండి షాన్వి స్పైసీగా నాకు ఇష్టం అని చెప్పిందని. మిర్చి స్పైసీగా అంటే కొంచెం మరీ ఎక్కువ స్పైసీగా అయినా పాపం తినతాను. ఫస్ట్ జనరల్గా ఉల్లిపాయలు వేసుకుంటారు కదండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలా? తర్వాత వేయండి. I love when mirchi is fried with salt, na? Yeah, it tastes good కదా, బాగుంటుంది. Yeah. కరివేపాకు. ఓకే, సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ బచ్చల కూర కాంబినేషన్ లో బాగుంటుందా పన్నీర్? బాగుంటుందండి. సో జనరల్ గా మనకి ఇలా పాలక్ పన్నీర్ ఇలా తింటూ ఉంటాం కదా, లేదంటే టొమాటో కాంబినేషన్ లో అలా ఇది వెరైటీగా ఉంటుంది. వెరైటీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ మీ అమ్మగారు వండే వంటల్లో ఏది మీ ఫేవరెట్ ఫుడ్? If she touches the food also, na, it becomes tasty. అవునా? So everything I love. Oh, wow. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మీతో పాటు వస్తుంటారా? Yeah, she comes with me. ఓకే, పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా మీకు ఎవరైనా? Yeah, I have an elder sister and eldest one is brother. ఓ, So I'm the youngest. యువర్ యంగెస్ట్ అనమాట. బాగా ప్యాంపర్ చేస్తుంటారా అయితే అందరూ? అవునండి, అవును. అవునా? సో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారా లేకపోతే? చాలా బాగా fight very nicely. I fight like boys with my sister. ఓకే కొంచెం పసుపు వేసుకున్నాం. ఓకే, చైతన్య గారు ఫాస్ట్ గా వంట చేసి ఫాస్ట్ గా షాన్విక్ టేస్ట్ చూపిద్దామని బాగా ఫాస్ట్ గా కుక్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? బచ్చల కూర. బచ్చల కూర పేస్ట్ చేసేసారా? అవును. ఓకే, నెక్స్ట్ పన్నీర్ వేసేస్తాం. పన్నీర్. So again, it's a healthy dish. అండ్ రోటీస్ లోకి వాటిల్లో కూడా బాగుంటుంది కాంబినేషన్. రైస్లో కూడా బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుందా? ఓకే, బచ్చల కూర అయితే మనకి అన్నంలో కూడా బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా. కొంచెం కారం వేసుకున్నాం. కారం. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొంచెం వేసేసుకున్నాం. పచ్చిమిర్చి మీరు చాలా ఎక్కువ వేశారు, అందుకే కొంచెం అందుకే కొద్దిగానే వేసారా? ఓకే, నెక్స్ట్ సాల్ట్. సాల్ట్. లాస్ట్ గరం మసాలా వేసేసి
ఓకే. స్పైసీ యా. పన్నీర్తో మనం ఏది చేసుకున్నా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా యాక్చువల్గా. తొందరలో అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. సో ఎంత హడావిడిగా ఉన్నా కొంచెం ఏదైనా ఒక వెజిటబుల్ కానీ ఇలాంటిది ఏదైనా తీసుకుంటే ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. సో షూటింగ్ టైంలో మరి హోమ్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటావు శాన్వి? చాలా మిస్ అవుతుంది యాక్చువల్లీ బికాజ్ in Adda Sushant used to get the food from his house. ఓకే. So in Adda I did not miss that much. లవ్లీకి మిస్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా తర్వాత చాలా సినిమాలు చేయాలి కాబట్టి మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి బాంబే వెళ్ళినప్పుడు చక్కగా బాగా I eat like anything in Bombay. మా పాప ఫేవరెట్ రణవీర్. అవునా? Thank you Annie. ఓకేనా? ఓకే అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఇది బాగుంది. It's smelling good. యా. ఓకే. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. వావ్. పన్నీర్ బచ్చల కూర. చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ గా ఉండేటట్టు అనిపిస్తోంది. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ బచ్చల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పన్నీర్ బచ్చల కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బచ్చల కూర తయారు చేసే విధానం. ముందుగా బచ్చల కూర మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బచ్చల కూర పేస్ట్, పన్నీర్, కారం, ఉప్పు, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, పన్నీర్ బచ్చలి కూర రెడీ. ఓకే అండి, మరి 2 ఐటమ్స్ కూడా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎవరు విన్నరో ఎవరు రన్నరో చెప్పేస్తారు మన గెస్ట్ ఇంకా రాజు గారు. ఓకే, సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం శాన్వి? స్వీటా హాటా? Sweet. స్వీటా? ఓకే. No. First, no, it's okay. Give me. తీసుకోండి. It's nice. Actually, I don't like beetroot much, but it's not tasting like beetroot. యా. సో ఇలా ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఏమన్నా మిక్స్ చేసేసి ఇస్తే బాగుంటుంది. ఓకే, సో స్వీట్ టేస్ట్ చూడటం అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. కర్రీ Spicy. స్పైసీ, వెరీ స్పైసీ. ఓకే, బాగుంది, కొద్దిగా వెరైటీగా, టేస్టీగా. Totally different things. రాజు గారు అండ్ శాన్వి. సో ఫైనల్ గా ఏది ఎవరు విన్నర్ ఈ రోజు? రాజు గారు చెప్పండి. రాజు గారు చెప్పాలా? సో రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇది బచ్చలి కూర కాంబినేషన్ లో పన్నీర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఈ రెండిట్లో ఏంటంటే బీట్రూట్ స్వీట్ చాలా బాగుంది. Yeah. కొంచెం డిఫరెంట్ గా. The proportion is everything is perfect in beetroot sweet. Yes. ఓకే. This is anyway I like spicy, but the proportion is right in that. సో అన్ని కరెక్ట్ గా స్వీట్ లో ఉన్నాయి Sweet లో అన్నమాట. ఉన్నాయి. సో దీంట్లో కొంచెం అటు ఇటు అయ్యాయి, Yeah. అంతేనా? అంతే. ఓకే, సో అయితే ఈ రోజు విన్నర్ జ్యోతిర్మయి అన్నమాట. కంగ్రాచులేషన్స్. Congratulations. ఓకే, సో జ్యోతిర్మయికి ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి శారీ గిఫ్ట్ మన శాన్వి చేతుల మీదుగా. Okay, this is for you. యా, ఈటీవీ అభిరుచి నుంచి అండి. మీకు చూడండి మీ చీర ఎలా ఉందో. Oh, Wow. pretty. And here it goes. Yes, come here. ఓకే, చైతన్య గారు మీరు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. Okay. ఇదిగోండి మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే, సో సిఎంఆర్ విశాఖ నుంచి మీకు ఈ గిఫ్ట్ అండ్ అలాగే ఈటీవీ నుంచి మీకు ఒక మంచి శారీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. చక్కగా ఇద్దరు కూడా చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ అండ్ టేస్టీ ఐటమ్స్ చేసి Very చూపించారు. tasty. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి. ఓకే, సో శాన్వి థ్యాంక్ యూ సో మచ్. చక్కగా Thank you ఈరోజు ఈటీవీ యానివర్సరీ, ఈటీవీ బర్త్డే సందర్భంగా మీరు వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి చక్కగా రాజుగారు చేసిన వంటలు, మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు అండ్ మీరు కూడా ఒక మంచి వెరైటీ ఐటమ్ టేస్ట్ చూపించారు మన ఆడియన్స్ అందరికి. థ్యాంక్స్ అ లాట్. Thanks a lot. I really enjoyed here and I really had yummy items. సో మీరు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇంకా చేస్తూ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ Thank you so much. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thank అగైన్. you. ఓకే, మరి చూస్తారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి.
SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడేవారు బీరకాయ లాంటి పీచు ఎక్కువగా ఉండే కూరగాయల్ని వీలైనంత వరకు ఎక్కువగా తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు. ఓకే, మరి ఈరోజు ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ లో గుడ్ ఫుడ్ లో మనం చూసిన ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సాలెడ్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈటీవీ ప్రేక్షకులకు యానివర్సరీ శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా సాబుదానా వడలు. చెన్నా సాబుదానా ఇది కూడా ఒక మంచి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ అంటే మాంసకృతులు పిండి పదార్థాలు మోస్ట్ ఇంపార్టెంట్ పోషక విలువల డయట్లో ఆ కాంబినేషన్తో చేసిందే. కాకపోతే డీప్ ఫ్రైడ్ ఐటమ్. కానీ ఇలాంటి ఐటమ్స్కి కూడా ఒక యూజ్ ఉంటుందన్నమాట. సాబుదానా అన్నది ఎక్కువగా కిడ్నీ సమస్యతో అంటే క్రానిక్ రీనల్ ఫెయిలియర్ కానీ కిడ్నీలు బాగా పాడైపోయాయి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, లేకపోతే అక్యూట్ రీనల్ ఫెయిలియర్ అంటే టెంపరీగా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలు పాడయ్యాయి అనే వాళ్ళకందరికీ కూడా ప్రోటీన్ ఒక్కొక్కసారి తగ్గిస్తూ ఉంటారు. క్రానిక్ రీనల్ ఫెయిలియర్ కంటే కంపల్సరీ ప్రోటీన్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రోటీన్ తగ్గించినప్పుడు మనకు ఈ చెన్నా సాబుదానా వడల్లో సాబుదానా మాత్రమే తీసుకొని వడలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా రుచికరంగా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకు రుచికరంగా అంటున్నానంటే వాళ్ళకి బేసిక్గా అపెటైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ ఒక కిడ్నీలు పాడయ్యాయి అన్నదానికి మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అపెటైట్ ఉండదు, నాజియా రుచికరంగా ఏది కూడా అనిపించదు, వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది, వాళ్ళు బరువు తగ్గిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బరువు కూడా కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పోషక విలువలు అందించాలి అనేది మెయిన్ గోల్గా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ సాబుదానా లాంటి ఐటమ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ తక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ డీప్ ఫ్రై మూలాన ఎక్కువ క్యాలరీస్ కూడా వాళ్ళకు అందుతూ ఉంటుంది. వాళ్ళకొక్కరికే కాదండి, జనరల్గా కూడా మనం ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా అంత మంచిది కాదు. బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే సాబుదానా మాత్రం కిడ్నీ పేషెంట్స్కి చాలా మంచిది. అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అలాంటి సమస్యలు కాకుండా షుగర్ చాలా కాలం నుంచి షుగర్ ఉంది, తర్వాత కిడ్నీలు కూడా పాడాయి అన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఊరించే వంటలో మీరు 2 రకాల వంటకాలు చూశారు, 2 కూడా చక్కటి వంటకాలు. పన్నీర్ బచ్చలి కూర అండ్ బీట్రూట్ రవ్వ బర్ఫీ. ఇప్పుడు బీట్రూట్ రవ్వ బర్ఫీ గురించి చెప్తాను. ఫస్ట్ బీట్రూట్ బాంబే రవ్వే కాదండి, మనం ఇలాంటి స్వీట్స్ గోధుమ రవ్వతో చేసుకున్నా చాలా కమ్మగా తీయగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. మీరు ఒక పాపులర్ కాన్సెప్ట్ ఏంటంటే మన అందరిలో కూడా, అంటే మనం అలా ట్యూన్ చేయబడ్డాం కాబట్టి మనకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే వైట్ రైసే బాగుంటుంది, బాంబే రవ్వనే సన్నగా చక్కగా ఉంటుంది, కానీ వాటికంటే కూడా మనకు ఈ గోధుమ రవ్వ బ్రౌన్ రైస్ రుచికరంగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ బాంబే రవ్వతో మనం షుగర్ గనక యాడ్ చేస్తే ఎక్కువగా దాన్ని షుగర్ టేస్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి దానికి అడిక్ట్ అయిపోయాం మనం. అలా కాకుండా ఈ బీట్రూట్ తర్వాత గోధుమ రవ్వ బెల్లము వీటితో మనం ఇదే స్వీట్ చేసుకుంటే మీరే చూడండి చాలా కమ్మగా ఉంటుంది. బర్ఫీ ఏంటి బెల్లంతో అనుకుంటున్నారా? మీరు కొబ్బరి బర్ఫీ కూడా మనం బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుంది. సిమిలర్గా బీట్రూట్ బర్ఫీ కూడా రవ్వ బర్ఫీ కూడా ట్రై చేయండి, బెల్లంతో చాలా బాగుంటుంది. పన్నీర్ బచ్చల కూర సూపర్. బచ్చలాకు చాలా మంచిదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేయాలి. పిల్లల్లో ఈ మధ్య కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ కానీ బాగా తగ్గిపోతూ వాళ్ళకు కూడా మనకు ఈక్వల్గా స్ట్రెస్ లెవెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు చూసుకుంటే వాళ్ళ సిలబస్ కానివ్వండి, వాళ్ళ ఒక ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, మనకు తెలుసు ఇంట్లో చాలా హైగా ఉంటుంది కాబట్టి వాళ్ళ డయట్ మనం బాగా పరిశీలించి జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలే కదా తినొచ్చు అనేది ఇదివరకటి కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు కూడా మనం హెల్తీగా మంచి డయట్ ఇవ్వాలనేది ఇప్పటి కాన్సెప్ట్. సో వాళ్లకు ఇలాంటివి మనం అలవాటు చేయాలి. అది కూడా పన్నీర్ లాంటివి యాడ్ చేసామనుకోండి, అది ఇంకా వాళ్ళకి రుచికరంగా అందులో ఉన్న ప్రోటీన్ చక్కగా యాడ్ అయిపోతూ బాగా టేస్టీగా ఉంటుంది. ఇంతకు మించి ఈ డిష్లో ఏమీ లేదు, కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. పాలకూరతో చేసుకునేదానికంటే కూడా ఒక్కొక్కసారి మనం ఇలా బచ్చల కూర ఇంకా వేరే రకమైన ఆకుకూరలతో మనం పన్నీర్ యాడ్ చేసిస్తే వాళ్ళకు వాటి టేస్ట్ కూడా బాగా అబ్బుతాయి. సో డెఫినెట్గా పన్నీర్ బచ్చలి కూర అనేది మనం ఆ బచ్చల కూర తండు కూడా అంటే స్టాక్ కూడా కొంచెం లేతగా ఉంటుందండి, అది కూడా మనం యాడ్ చేసుకున్నామంటే పీచు పదార్థం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో బెస్ట్ వంటకం కూడా మనం ఈ పన్నీర్ బచ్చల కూర అని చెప్పచ్చు. చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. బీట్రూట్
రవా బర్ఫీ కూడా పర్వాలేదు. నేను చెప్పిన మార్పులతో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా రుచికరంగా కమ్మగా. అండ్ మనం తర్వాత ఈ బాంబే రవ టేస్ట్ కూడా మనకు అంతగా నచ్చదు. అండ్ చెన్నా సాబుదానా వడలు. సాబుదానా అన్నది నిజంగా ఒక థెరప్యూటిక్ థింగ్. అంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా చక్కటి ఆహారం అది. అలాంటి వాళ్ళు కనుక అన్ఫార్చునేట్గా మనం ఇంట్లో ఉంటే మనం ఇది ట్రై చేసుకోవచ్చు. పన్నీర్ బచ్చల కూర, అలాగే బీట్రూట్ రవా బర్ఫీ, అది ఒక స్పెషల్ ఒకేషన్కి. అలాగే చెన్నా సాబుదానా వడలు కూడా స్పెషల్ ఒకేషన్. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడితే వాళ్ళకు చేసి ఇవ్వచ్చు. సో 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే ఆటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటూ ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? ఏం డిసప్పాయింట్ అవ్వదండి. మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని ఈమెయిల్ ద్వారా గానీ లెటర్స్ ద్వారా గానీ మాకు తెలియచేయండి. మా షెఫ్ గారు అందరికీ చేసి చూపిస్తారు అవి ఎలా చేసుకోవాలో. మరి మాకు అలా ఈమెయిల్ చేసినందుకు, లెటర్స్ రాసినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో ఒక మంచి వెరైటీ వంటని రాసి పంపించండి. రాజు గారు, ఈ రోజు ఈటీవీ పుట్టినరోజు సందర్భంగా మన ప్రోగ్రామ్ లో చేస్తున్న వంటలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా, చాలా రుచికరంగా ఉన్నాయి కదా? అవునండి. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ మరోసారి మీకు కూడా ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ నానో క్లీన్స్ అభిరుచిలోని సరికొత్త రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలని, సూచనల్ని రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ నానో క్లీన్స్ అభిరుచిని. మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. మరోసారి మీ అందరికీ ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.